ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోండి. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో జరగబోయేది 1-2 సార్లు ఆలోచించండి. దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతాయి, ఇటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశిలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి అధిపతి గురువు. ఇక వీరికి రేపటి రోజున శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశి వారి పైన మెండుగా కూడా ఉండబోతుందండి. అయితే ఈ యొక్క రాశివారు నిత్యము కూడా శని సూత్రాలను చదువుకొని శని భగవానికి ఎప్పుడూ కూడా అంటే స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు కావడానికి స్వామివారికి సంబంధించినటువంటి అంటే స్వామివారిని ఇష్టపడేటువంటి పనులు చేయడము, అధికంగాను ప్రాధాన్యతను ఇవ్వడము, ఇటువంటి మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క మాట తీరులో, మీ యొక్క ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. మిమ్మల్ని అసలు ఇదంతా కూడా మీ యొక్క జీవితానికి ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది అనేటువంటి సంఘటనలు ఏమిటి, ఆ యొక్క సంఘటనలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేది పుష్కలంగా ఈ రోజున ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక దీని ద్వారా అంటే మరి ఇప్పుడు మీ యొక్క జీవితంలో అంతా కూడా ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇకపై మీ రేపటి రోజున మొదలు కాబట్టినటువంటి జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదండి. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషుల్లాగా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్తగా ఉత్సాహంతో మీలో మొదలు కాబోతుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు అనేవి కూడా తీసుకురాబోతున్నాయండి. ఒక వ్యక్తిని ఎవరో కూడా తెలుసుకోగలిగితే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి వల్ల మీకు ఏ విధమైన నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా కానీ మంచి జరగబోతుందా, అసలు మీలో ఉండేటువంటి మార్పులు ఏమిటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రోజున ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకోబోయేటువంటి పరిచయం అయితే జరగబోతుందండి. కాబట్టి ఈ వీడియోని మనసు పెట్టి మరీ వినండి. ఈ యొక్క రాశి వారికి ఏంటంటేనండి, ఎప్పుడు కూడా వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ యొక్క రాశిలో వారి ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో కానీ తెలియదు కానండి, వీరు ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవించినప్పటికీ కూడా ఏంటంటే వీరు జాతక చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ వీరికి అంటే సహజంగా కష్టాలు ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వీరికి ఎక్కువగా బాధ అనేది అనిపించినప్పటికీ కూడా అనేటువంటి సంఘటనలు అనేవి కూడా వీరిని ఎక్కువగా పలకరిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహము అనేది ఈ యొక్క రాశి వారికి అంటే ఎక్కువగా అనేది ఉంటూ ఉంటుందండి. అయితే ఈ యొక్క వారికి అంటే డబ్బు పరంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి కూడాను పెరిగినటువంటి వారైనా ఉంటారండి. అలాగే కొంతమంది పేదరికంలో ఉన్నటువంటి వారు, కొంతమంది మధ్యతరగతిలో ఉన్నటువంటి వారు ఉన్నప్పటికీ కూడాను ఏంటంటే మీకు అనేవి సమస్యలు అనేవి ఉన్నా కూడా, కష్టం ఉన్నా కూడా ఏంటంటేనండి ఇదంటిని కూడా పెద్దగా మిమ్మల్ని ఏవి కూడా ఇబ్బందులకు గురిచేసే విధంగా కష్టాలు అయితే కాదండి. జీవితంలో ఒక సానుకూలమైనటువంటి మనిషికి ఎన్ని కష్టాలు, ఎన్ని అనుమానాలు, ఎన్ని అవమానాలు అనుభవిస్తూ ఉంటాడో అటువంటివి కష్టాలు అన్నిటినీ కూడా వీరి యొక్క జీవితంలో ఎదుర్కొనేటువంటి వారే. చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ యొక్క రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉండేటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదండి. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ యొక్క రాశి వారి కలిగి ఉంటారని చెప్పాలి. ఇక అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం కూడా, నీతి, నిజాయితీ, ధర్మం వీరి యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయండి. ఇక ఈ యొక్క రాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులు అని కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. కష్టాలు అనేవి కూడా నీడలా వెంటాడుతూ ఉంటాయి. ఇటువంటి వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. మరి ఇంతకీ ఆ వ్యక్తి గురించి కూడా మనం వివరంగా తెలుసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి యొక్క పనుల్లో, వీరి యొక్క లోకంలో వీరు నిమగ్నమై ఉంటారండి. అయితే వీరిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కూడా పోలకుండా ఉంటుందండి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వాళ్ళు జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చు, ఇలా చక్కని రూప లావణ్యం కలిగి ఉంటారండి. చూడగానే ఎవరినైనా కానీ వీరి యొక్క రూపానికి, వీరి యొక్క ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షణలు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం కూడా లేదండి. అంత
చక్కని రూపం వీరి యొక్క సొంతం. ఇక ఈ యొక్క రాశి వారికి చెందినటువంటి మగవారు కూడాను చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారండి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇలా చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులను కూడా వీరితో మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారండి. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటి వారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉండేటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పేసి నచ్చ చెప్పుకుంటూ ప్రయత్నిస్తారండి. ఇక వీరి యొక్క దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా, అంటే దైవ విధిని అయితే వీరు మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులనే చెప్పుకోవచ్చు అండి. అంటే ఏంటంటే, మాకు కావాలి అనుకున్నటువంటి పని అంటూ ఏది కూడా లేదు. మేము ఏదైనా ఇష్టంగానే చేస్తాము, ధర్మపరంగా చేస్తాము, న్యాయపరంగా చేస్తాము. కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయే విధంగా చూడు భగవంతుడా, మమ్మల్ని ఎప్పుడూ కూడా అనుగ్రహించు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోకండి రేపటి రోజున. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని అయితే పలకరించబోతుంది అని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క సంఘటన ఏంటి అనేది కూడా రేపటి రోజున తెలుసుకోనేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే, ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగేటువంటి సంఘటనలు కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభము కావచ్చు, లేదంటే ఒకంత అదృష్టము, ఒకంత మీకు దురదృష్టము కావచ్చు, కలిగేటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తాయండి. అంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీకు మీ యొక్క పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కవలసినటువంటి అవసరమే లేదు అనేటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చండి. ఇది కూడా మీకు తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు. సంపద కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. మొత్తానికి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడు అని చెప్పుకోవాలి. ఇది అంతా కూడా మీ అంటే ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభము అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. శుభ సమయం అని చెప్పుకోవచ్చండి రేపటి రోజున. అలాగే మీ యొక్క జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున. ఇక ఈ యొక్క రాశి వారికి ఏదైనా కానీ అంటే ఇక రేపటి రోజున మీ యొక్క వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు, బయట పనుల మీద ఏదైనా కానీ తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున జరగబోతున్నాయండి. అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ యొక్క జీవితంలో మునుముందు రోజుల్లో మీకు ఒక మంచి స్నేహితుల్లాగా స్నేహబంధం కావచ్చు, లేదంటే ప్రేమికురాలో కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా కూడా రేపటి రోజునైతే మీ యొక్క జీవితంలో బలమైనటువంటి ఒక బంధంగా నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు అనేవి కూడా రేపటి రోజున నుండే ప్రారంభం కాబోయేటువంటి సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయండి. ఇక ఆ యొక్క వ్యక్తిని అంటే వ్యక్తులు కావచ్చు, వ్యక్తురాలు కావచ్చు, ఇలా వారిని నచ్చడము అనేది, మీరు వారికి మా యొక్క మాట తీరు ఇంప్రెస్ అయిపోవడం, ఇలా వారు అయితే హుందాగా ప్రవర్తించడం, వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివి అన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని అధికంగా ఆకర్షితులుగా మార్చబోతున్నాయి అనేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క చురుకుదనం కావచ్చు, వారి యొక్క ఆనందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏంటంటే ఒక నూతన వ్యక్తులు మీకు అయితే చాలా ఆకర్షితులుగా అవుతారండి. అలాగే మీరు ఏంటంటే ఎలాగైనా కానీ వారితో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడే ప్రయత్నాలు మీతో పదే చేస్తూ ఉంటారు. ఇక అలాగే ఒక ఫోన్ నెంబర్ ఎలాగైనా సంపాదించాలి, ఆ ఫోన్లో అన్నిటువంటి ప్రయత్నాలు కూడా చేయడం అనేది జరుగుతుందండి. మీతో మాట్లాడాలి అనేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా, ఎంతో మాట్లాడాలి, సైలెంట్గా ఉన్నా కూడా మీరే ఆ యొక్క ప్రపంచం చెప్పేసి అవతల వారు ద్వారా చెప్పడము, ఈ విధంగా ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా మీ యొక్క జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చండి. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కువగా మీరు తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడేటువంటి స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా, లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మీ యొక్క జీవితంలో ఒక సరికొత్త ప్రయాణం దారి తీసేటువంటి నాంది అయితే పలకబోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీ యొక్క ఫ్యామిలీకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి. కుటుంబానికి అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారు. అలాగే అవసరమైతే చేసుకునేటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టేసి ఈ రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకు మించినటువంటి అంటే ఇటువంటి చిన్న ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా అవి అన్నీ కూడా చక్కగా సర్దుకుంటాయండి. ఇక మీ మధ్య ఉన్నటువంటి గొడవలన్నింటినీ కూడా ఇటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ యొక్క జీవితానికి అంతా కూడా మంచి, మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా సలహాలు కూడా మీకు పొందుకుపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీరు అయితే అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను, లేదంటే మీ ఇంటికి రప్పించుకొని ఒక మంచి అంటే బంధువులతో కూడా చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా మీరు కేటాయించుకోగలుగుతారండి. సోదరి మనలు అందరూ కూడా కూర్చొని చక్కగా బంధువర్గంలో కూర్చొని
కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కాలము అని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క నిలకడతనము అనేది, అలాగే మీ మాట తీరు కూడా, మీరు చేసినటువంటి పనుల దగ్గర కూడా వారిని మీరు గుర్తించి మిమ్మల్ని అభిమానించేటువంటి తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుందండి మిమ్మల్ని. ఇక అదేవిధంగా మీ యొక్క వ్యాపార పరంగా మంచి లాభాలు అయితే గడించుకోబడుతున్నారు. పెట్టుబడులు ఏదైతే కానీ పెడుతూ ఉన్నారో వాటికి సంబంధించిన లాభాలు కూడా రేపటి రోజున అయితే మీరు గడిస్తారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున అయితే ఏం జరగబోతుంది అనేటువంటి విషయానికి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది. అది మీకు అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యము అనేది ఉండి ఉంటుంది కదండి. అది మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా. ఇటువంటివి మీ ఇంట్లో వాళ్ళు అటువంటి ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నట్లయితే మీకు కుటుంబ సభ్యుల ద్వారా మీకు అయితే తెలుసుకోబోతున్నారండి. ఆ యొక్క రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపము అని, అలాగే మాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి బాధపడుతూ ఇటువంటివి మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తాయండి. అయితే పర్వాలేదండి, మీకోసం మీ యొక్క మంచి కోసమే మీ విధంగా మీ మంచి కోరే చేశారు అని మిమ్మల్ని కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడి కాకుండా మనసును అంతా కూడా కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకైతే మీరైతే ప్రయత్నం చేయాలి. ఇక అలాగే రేపటి రోజున మీ యొక్క పనుల్లో మీకు కుటుంబ బాధ్యతలన్నీ కూడా ముగిసిపోయి ఉంటాయి. ఇక అటువంటివి మీ యొక్క మైండ్లో అనూహ్యమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ అనేది తప్పకుండా, ఏకాగ్రత అనేది లోపించడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీరు అయితే తప్పకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని అయితే దర్శించండి. అలాగే శివనామ స్మరణ అయితే అస్సలు చేయడానికి మీరు అయితే తప్పకుండా మీరు శివనామ స్మరణతోనే మీ యొక్క సమయాన్ని అంతా కూడా కదపడండి. ఇక మీకు ఉన్నంతలో పేదవారికి వీలైనంతలో సహాయము అనేది దానం చేయడానికి ప్రయత్నించండి. ఇక అలాగే మీ ఇంట్లో శివనామ స్మరణతో పాటుగా ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకోవడానికి కూడా మీరు రేపటి రోజున అయితే ప్రయత్నించండి. ఇక బయటకు వెళ్ళే ముందు ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము కానీ, లేదంటే భార్య యొక్క సలహాలు కానీ పాటించడం వల్ల కూడా మీకు రేపటి రోజున అంతా కూడా మరింత అధికంగా కలిసి వచ్చేటువంటి అవకాశము అయితే గొప్ప రోజుగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఈ యొక్క రాశివారు అయితే అందుకోబోతున్నారండి.